హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కార్తిక్ తెలుగు న్యూస్. ఇవాళ భూభారతి గురించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. దయచేసి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మాకైతే ఒక సపోర్ట్ అయితే ఇవ్వండి. వివరాల్లోకి వెళ్ళినట్లయితే, సాగు భూముల రిజిస్ట్రేషన్ పోర్టల్ భూభారతిలో దరఖాస్తుల నిమిత్తం మీ సేవా కేంద్రాలకు వెళ్తున్న రైతులకు ఈకేవైసీ పూర్తి కావడం లేదు. వారసత్వ బదిలీ, సమాచార సవరణ, తండ్రి పేరు, లింగం, భూ విస్తీర్ణంలో మార్పులు తదితర వాటికి దరఖాస్తు చేసేవారు ఫీజు చెల్లించాక ఈకేవైసీ అడుగుతోంది. ఈ ప్రక్రియలో ఎలక్ట్రానిక్ రూపంలో వినియోగదారుడు ఎవరు అన్న వివరాలను బయోమెట్రిక్ ద్వారా సమర్పించాలి. కానీ ఆన్లైన్లో ఆ ఐచ్ఛికం కనిపించడం లేదు. ధరణి పోర్టల్లోనూ ఈకేవైసీ ఉన్న సదరు ఐచ్ఛికం తెరుచుకునేది. కొత్త పోర్టల్లో లావాదేవీలకు సంబంధించి ఏదైనా సమాచారం తెలుసుకోవాలంటే రైతులు తప్పనిసరిగా లాగిన్ కావాల్సి వస్తుంది. పేరు, ఫోన్ నెంబర్ నమోదు చేసి ఓటీపీ పొందాలి. దీనిపై అవగాహన లేని రైతులు మీ సేవా కేంద్రాలను సంప్రదిస్తున్నారు. అక్కడి నిర్వాహకులు కొంత రుసుము తీసుకొని వారి లాగిన్ ద్వారా కావాల్సిన సమాచారం తెలియజేస్తున్నారు. ధరణిలో లాగిన్ విధానంతో పాటు సాధారణ పద్ధతిలోనూ పోర్టల్ను తెరిచి చూసుకునే వీలుండేది. గ్రామాలు, కమతాల భూమి పటం కూడా ధరణి మాదిరిగా భూభారతిలో తెరుచుకోవడం లేదు. జిల్లా, మండలం, గ్రామం, సర్వే నెంబర్, ఖాతా తదితర వివరాలు నమోదు చేస్తే ఆ గ్రామ భూమి పటంలో వివరాలు కనిపించాల్సి ఉంటుంది. పైలట్ మండలాల్లో పరిశీలన పూర్తయ్యాక కొత్త పోర్టల్లో అన్ని సేవలు అందుబాటులోకి వస్తాయని రెవెన్యూ వర్గాలు పేర్కొంటున్నాయి. సో ఫ్రెండ్స్, ఇది అప్డేట్ న్యూస్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.